సినిమా వాళ్ల సెంటిమెంట్స్ లో భాగంగా ఫలానా డైరెక్టర్ తన ప్రతి సినిమాలో ఆ హీరోయిన్ని తీసుకుంటాడు తెలుసా అన్న విధంగా వార్తలు వచ్చేలా చేస్తాయి. ఇది ఆ దర్శకులు సెంటిమెంట్ లేదా ఆ హీరోయిన్ లక్కీ చార్మ్ గా భావిస్తారు కాబట్టే కొనసాగిస్తారు. హీరో హీరోయిన్ కాంబినేషన్. డైరెక్టర్ హీరో కాంబినేషన్ ఎలానో డైరెక్టర్ హీరోయిన్ కాంబినేషన్స్ కూడా కొన్నిసార్లు వర్క్ అవుట్ అవుతుంది. అయితే ఇలాంటి కాంబినేషన్స్ చాలా అరుదుగా ఏర్పడతాయి. ప్రస్తుతం ఈ సెంటిమెంట్ తో సినిమాలు చేస్తున్న దర్శకుల లిస్ట్లో సంపత్ నంది ఉంటారు. ఆయన మొదటి సినిమా ఏమైంది ఈవేళ వదిలిపెడితే తర్వాత చేసిన రచ్చ నుంచి ఆయన చేసిన ప్రతి సినిమాలో తమన్నా హీరోయిన్ గా నటించింది. ఓదెల 1లో సంపత్ నంది తమన్నాని మిస్ చేశాడు. అఫ్కోర్స్ అది ఆయన డైరెక్షన్ చేయలేదు కానీ అన్నీ ఆయనే దగ్గర ఉండి ఆ సినిమాకు చూశారు. ఇక ఓదెల 2కి మళ్లీ తమన్నాని తీసుకొచ్చారు. 2 దశాబ్దాల కెరీర్లో తమన్నా ఇలా పూర్తిగా పాత్రలో ట్రాన్స్ఫర్మ్ అయ్యి చేసిన సినిమాలు చాలా తక్కువ. నాగ సాధువుగా తమన్నా తన లుక్స్ తో ఆకట్టుకుంటుంది. తమన్నా లేకపోతే సంపత్ నంది సినిమాలు చేయడేమో అన్న రేంజ్లో వీళ్ల కాంబినేషన్ గురించి మాట్లాడుకున్నారు. అయితే ఓదెల 2 కన్నా ముందే సంపత్ నంది సాయి ధరమ్ తేజ్ తో గాంజా శంకర్ చేయాల్సింది కానీ అది మధ్యలో ఆగిపోయింది. అయితే గాంజా శంకర్ మిస్ అయినా మరో సినిమా లైన్లో పెట్టాడు సంపత్ నంది. యువ హీరో శర్వానంద్ తో సంపత్ నంది సినిమా రాబోతుంది. ఈ సినిమా 1965 బ్యాక్ డ్రాప్ లో ఉంటుందని తెలుస్తుంది. అయితే సంపత్ నంది సెంటిమెంట్ ప్రకారం శర్వా సినిమాలో కూడా తమన్నాని రిపీట్ చేస్తాడా అన్నది చర్చల్లో ఉంది. ఓదెల 2 ప్రీ రిలీజ్ ఈవెంట్ కి శర్వానంద్ గెస్ట్ గా వచ్చి తమన్నాతో కలిసి నటించాలని ఉందని చెప్పాడు. మరి శర్వాతో చేసే సినిమాకు సంపత్ మళ్లీ తమన్నా సెంటిమెంట్ రిపీట్ చేసినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదని చెప్పొచ్చు. తమన్నా కూడా వచ్చిన ప్రతి ఛాన్స్ కాదనకుండా చేస్తుంది. శర్వానంద్ సంపత్ నంది సినిమాలో హీరోయిన్ గా ఛాన్స్ లేకపోయినా తమన్నా కనీసం స్పెషల్ సాంగ్ కోసం అయినా ఒప్పుకునే ఛాన్స్ ఉంటుందని చెప్పొచ్చు.